డిజ్నీ క్యారెక్టర్స్ అందరూ ఎందుకు గ్లౌజ్ వేసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? అది స్టైల్ కోసమో లేదా ఫ్యాషన్ కోసమో కాదు. దానికి ఒక రీజన్ ఉంది. ఒకసారి డిజ్నీ కార్టూన్స్ చూస్తే మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్, గూఫీ అందరికీ ఆల్మోస్ట్ సేమ్ వైట్ గ్లౌజెస్ ఉంటాయి. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇంటెన్షనల్ డిజైన్ చాయిస్. 1929లో రిలీజ్ అయిన ద ఆప్రీ హౌస్ అనే కార్టూన్లో మిక్కీ మౌస్కి ఫస్ట్ టైం వైట్ గ్లౌజెస్ ఇంట్రడ్యూస్ చేశారు. వాల్ట్ డిజ్నీ అనే అమెరికన్ యానిమేటర్ ఈ ఐడియాని సజెస్ట్ చేశాడు. అప్పట్లో యానిమేషన్ అంటే అంత ఈజీ కాదు. బ్లాక్ అండ్ వైట్ యానిమేషన్, డార్క్ బ్యాక్గ్రౌండ్తో ఉండేవి. సో ఫింగర్ సపరేట్గా కనిపించడం చాలా కష్టం. వితౌట్ గ్లౌజెస్ మిక్కీ మౌస్ హ్యాండ్స్ బాడీలో కలిసిపోయాయి. సో డిజ్నీ వైట్ గ్లౌజెస్ యాడ్ చేశారు. వైట్ కలర్ వల్ల హ్యాండ్స్ క్లియర్గా కనిపించేది, ఫింగర్స్ మూమెంట్ ఈజీగా డ్రా చేయొచ్చు, యానిమేషన్ స్పీడ్ ఇంప్రూవ్ అయింది. ఇది ఒక్కటే కాదు, వాల్ట్ డిజ్నీ ఎన్సైక్లోపీడియా ప్రకారం ఒక ఇంట్రెస్టింగ్ లైన్ చెప్పాడు. వీ డు నాట్ వాంట్ టు హ్యావ్ మౌస్ హ్యాండ్స్ బికాస్ హీ వాజ్ సపోజ్ టు బీ ఎ మోర్ హ్యూమన్, సో వీ గివ్ హిమ్ గ్లౌజెస్. అందుకే మిక్కీ మౌస్ క్యారెక్టర్ లాగా అనిపించదు. ఈ గ్లౌజెస్ స్టైల్ తర్వాత డొనాల్డ్ డక్, గూఫీ ఇంకా చాలా డిజ్నీ క్యారెక్టర్స్కి కంటిన్యూ అయింది. సింపుల్గా చెప్పాలంటే గ్లౌజెస్ పెట్టి డిజ్నీ క్యారెక్టర్స్ని ఈజీగా యానిమేట్ చేశారు అండ్ హ్యూమన్ లైక్ ఫీల్ ఇచ్చారు. ఈ స్మాల్ డెసిషన్ డిజ్నీ హిస్టరీని మార్చేసింది. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి.